జై శ్రీ లక్ష్మీ నరసింహ. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని మన లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో మనం సుందరకాండ అనే మహాయజ్ఞాన్ని గత 16వ తారీఖు మంగళవారం నుంచి ఈరోజు మంగళవారం వరకు ఈ కార్యక్రమాన్ని వారం రోజులు మనకు ఈ మహాయజ్ఞాన్ని అందించటానికి ప్రవచనకర్త, జ్యోతిష్య పితామహుడు, శాస్త్ర పండితుడు సోదరు అప్పికట్ల వెంకటేశ్వరరావు గారు మనం అడగంగానే ఆయనకి ఎన్నో ప్రోగ్రాంలుండా మనకి మన దేవాలయంలో ధనుర్మాసం మొదలు కాబట్టి ఆ రోజు మాకు కావాలి గురువుగారు అనగానే ఆయన నాకు ఒక రకంగా ఆప్తుడు, మిత్రుడు ఎమ్మటే ఒప్పుకున్నందుకు వారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ వారం రోజులు మనకి ఈ రామాయణంలో ముఖ్యఘట్టమైన సుందరకాండ అనే మహాభాగ్యాన్ని మనకి వారం రోజులు గురువుగారు ఎంతో విపులంగా అర్థమయ్యేటట్లు ప్లస్ మనకి ఆ ఆంజనేయ స్వామి వారు, సీతమ్మ వారి యొక్క ఈ సంభాషణ అంతా కూడా ఆడియోగా వినిపిస్తున్నా కూడా వీడియోగా కనపడే అంత చెప్పగలగటం ఆయన యొక్క గొప్పతనం. అటువంటి మహద్భాగ్యాన్ని మనకు ఆయన ఈ వారం రోజులు అందించారు. ఈరోజు మనం ఆఖరి రోజు ఈ కార్యక్రమం పరిసమాప్తం అగును. ఈ కార్యక్రమం అనంతరం ఈరోజు గురువు గారికి మనందరం కలిసి ఒక చిరు సత్కారం కూడా ఏర్పాటు చేశాం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ వీరాంజనేయ. మరికొద్దిసేపట్లో మన కార్యక్రమం కూడా ప్రారంభమగును. ప్రవచనకర్త శ్రీ అప్పికట్ల వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరపున వారికి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. హనుమత్ ప్రసాద్ గారు ఈరోజు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అలంకారం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సుందరకాండ ప్రవచనం వినటం అనేది ఒక మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే భగవంతుడు కృప లేకపోతే మనం వచ్చి అందరూ ఇక్కడ కూర్చోం. ఆ భగవంతుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి మనకి అందరికీ ఆ హనుమంతుల వారే ఆ సుందరకాండను మొత్తం మనకు ఎలా వివరించాడో మనం స్వామి ద్వారా చక్కగా అప్పికట్ల సిద్ధాంతి గారి ద్వారా తెలుసుకున్నాం. చూస్తుంటే హనుమంతుల వారు ఎక్కడ ఉన్నారా నాకు అనిపిస్తుంది. హనుమంతుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగాను ఆ దైవ కృప వల్లే మనం అందరం కూడాను ఈయన ఎదురుగా మనం పంచాయత ప్రవచనం చెప్పించుకోగలిగాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు
మనకి ఈ అవకాశం కల్పించడం మన స్థానిక ప్రజల యొక్క భాగ్యంగా మనం భావించాలి. ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మన ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆలయ కమిటీ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ ధన్య ఈరోజు ముఖ్య విశేషం సుందరకాండ ప్రవచనాలను చక్కగా అద్భుతంగా అసలు తన్మయత్వంతో చెప్పినటువంటి మన అప్పిలికాయట్ల వెంకటేశ్వర గారిని మనం సన్మానించుకోవడం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకు ప్రముఖులైనటువంటి చాలామంది మనకు వేయించేసి ఉన్నారు. తోట దుర్గా ప్రసాద్ గారు, తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ మనకి అందరికీ ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. అది చిన్న వయసులోనే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యారు. మీరు మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కాటూరి వెంకటేశ్వరరావు గారు సూర్యశిల్ప అధినేత, కేంద్ర ప్రభుత్వంచే పద్మ అవార్డు గ్రహించినటువంటి, అదేవిధంగా రీసెంట్గా నంది అవార్డు కూడా గ్రహించినటువంటి మన కాటూరి వెంకటేశ్వరరావు గారిని సభ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి పదవులు, ఇలాంటి అవార్డులు మరిన్ని మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి నాగభూషణ్ రెడ్డి గారు, రవి ట్యూటర్స్ అధినేత, మాకు సుపరిచితులు, ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి గొప్ప విద్యావేత్త నాగభూషణ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. కొత్తమాసు బ్రహ్మానంద గారు, ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త మనకి మరిన్ని సేవలు చేస్తూ, మన గుడికి కూడా చాలా సేవలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తోటకూర వెంకటరమణ గారు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అనుకుంటాను, నాకు గుర్తుండి. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సంస్కర్త, సేవలు చేస్తున్నట్టు, చాలా ప్రముఖ సేవలు చేసినట్టు గొప్ప వ్యక్తి. నాకు సుపరిచితులేను, ఇంతకుముందు నాకు సార్తో పరిచయం ఉంది. చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మరోసారి చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా గాలం వేణు గారు, ఈయన ప్రముఖ వ్యాపారవేత్త, మనకి దర్శనీయుడు, తరచూ గుడికి మనకు వస్తూ దర్శనం చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడాను, ఇక్కడ వాళ్ళందరికీ కూడా స్వామివారి కృప వల్లే వీళ్ళందరూ ఇక్కడ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో వీళ్ళందరూ పాల్గొనాలని, ఆ దైవ కృప, మన శ్రీ లక్ష్మీనరసింహ వారి కృప, హనుమంతుల వారి కృప మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. అట్లా ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో మనం గత మంగళవారం నుంచి ఈ సుందరకాండ అనే మహాయజ్ఞాన్ని మనకి ప్రవచనకర్త, ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ అప్పికట్ల వెంకటేశ్వరరావు గారు మనకి ఈ గత వారం రోజుల నుంచి ఈ సుందరకాండ అనే మహాకావ్యాన్ని మనకు అందిస్తున్నారు. ఈరోజు మనం లాస్ట్ రోజు, ఆఖరి రోజు కాబట్టి గురువుగారికి మనకి ఇంత అమృతాన్ని మనకు అందించిన వారికి మనందరం కూడా మన దేవాలయం తరపున, మీ అందరి తరపున చిరు సత్కారం అంటే సన్మాన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ వచ్చిన ప్రముఖులందరూ, సోదర మిత్రులందరూ, తోట దుర్గాప్రసాద్ గారు, కొత్తమాసి బ్రహ్మానంద గారు, నాగభూషణ్ రెడ్డి గారు, తోటకూర వెంకటరమణారావు గారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే వాడిని చెప్పలేదు, ఎందుకంటే వాడు నా చిన్ననాటి మిత్రుడు. అందుకే
వారు గ్యాలం వేణుగారికి మీ అందరికీ ఈ దేవాలయం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ తోట దుర్గాప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా దేవాలయం తరపున. నాగభూషణ్ రెడ్డి గారు రవి ట్యూటోరియల్స్ అధినేత, నాకు సొంత సోదరుడు, ఆయన్ని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ యొక్క సభకి ఆశీనులైన భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ స్టేజ్ అలంకరించిన వాళ్ళలో దాదాపుగా అందరూ కూడా నాకు సుపరిచితులేను. తోటకూర వెంకటరమణరావు కానీ, తర్వాత ఆనంద్ కానీ, తర్వాత ఈ జక్కన్న గారు కానీ. జక్కన్న గారు అంటే మరి తెనాలి జక్కన్న కింద లెక్క. ఆయన అంతటి ప్రతిభా పేరు అంతా కూడా సంపాదించిన వ్యక్తి. తర్వాత ఇక ఈ యొక్క సన్మానకర్త అయిన అప్పిగట్ల వెంకటేశ్వరరావు గారు నాకు ఆయన మొక్క దగ్గర నుంచి మ్రానయ్యాడు. ఇప్పుడు అప్పటి నుంచి నా పరిచయం దాదాపు 40 సంవత్సరాల నుంచి నాకు పరిచయస్తులు. ఆయన విద్యార్థి దశ నుంచి నేను చూశాను. ఆయన విద్యార్థి, నేను ప్రిన్సిపాల్గా ఉన్న దశ దగ్గర నుంచి మా పరిచయం ఉన్నది. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడుతుంటారు. ఆయన ఈ ప్రవచనాలు చెప్పేదానికంటే సిద్ధాంతిగా అందరికీ ఎక్కువ పరిచయం. ఈ సిద్ధాంతుల్లో చాలామంది లేనిపోని ఏయో చెప్పి రకరకాలుగా చేస్తుంటారు. ఆయన అలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పి, నేను చేయగలిగేది ఏమీ లేదు అంటే, మనకి ఈ వర్షాన్ని కనుక ఎట్లా ముందు చెబుతారో, ఆ వర్ష సూచన కనుక మన సైంటిస్టులు ముందు చెబితే మన తగు జాగ్రత్తలు ఎలా తీసుకుని దాని నుండి కాపాడుకుంటామో, ఆయన జ్యోతిష్యం కూడా చెప్పి దాని నుండి కొంచెం మనం సరిదిద్దుకోవడానికి అవకాశాలే చెబుతాడు. కానీ నేను మీ యొక్క కర్మని తీసివేయలేను అని ముందుగానే చెప్పి ఆయన స్టార్ట్ చేస్తాడు. అట్లా చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళు ఏదో చెప్పి మీకేదో బాగుండలేదు, నేను అది చేస్తాను ఇచ్చేస్తానని చాలా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఇవన్నీ కూడా ఆయన గురించి అనుభవంతో చెప్తున్న మాటలు అన్నమాట. అట్లా ఆయన సొంతగా చాలా కృషి చేసి ఈ స్టేజ్కి వచ్చారు. మొక్క దగ్గర నుంచి మ్రానయ్యేదాకా నేను నా కళ్ళతో ఆయన పరీక్షించి చెప్పిన మాటలేదని, ఇవి ఏదో ఈ సన్మానకర్త గురించి ఏదో 4 మాటలు చెప్పాలని ముఖస్థుతి కోసం చెప్పే మాటలు కాదు. ఆయన ఏ పని చేసినా కానీ అంకిత భావంతో చేస్తాడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. కృషి చేస్తాడు, అంకిత భావంతో చేస్తాడు. అతనికి తెలిసినంత వరకు దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి దాన్ని అందరూ కూడా తెలియజెప్పే మనస్తత్వం గల వ్యక్తి. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఇక ఈ సుందరకాండ ఆయన చెప్పటం మూలాన మనందరికి ఎంతో మనసుకు ఆహ్లాదకరాన్ని అందించిన వ్యక్తిగా ఇది చేసుకో. ఎందుకంటే ఈ ప్రస్తుత ఈ బిజీగా ఉండే సమయంలో మనం ఎవరి బిజీలో వాళ్ళు, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు అంతా ఇదైపోయి ఆయన చెప్పినట్లుగానే ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. ఇట్లాంటి ప్రవచనాలు వినటం మూలాన మనసు ప్రశాంతంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి అన్ని విధాలుగా తోడ్పడుతుంది. అదే ఫారిన్ కంట్రీస్ చాలామంది డాక్టర్స్, సైక్రియాటిస్టులు ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటి, ఎంత బిజీలో ఎంత డబ్బు సంపాదించినా కానీ కౌన్సిలింగు, సైక్రియాటిస్ట్ అంటే మైండ్ చెడిపోతుంది. మనకి భారతదేశంలో ఈ యొక్క ఆధ్యాత్మిక అవకాశాలు ఎక్కువగా ఉండటం మూలాన ఈ యొక్క పారాయణాలు ఇట్లాంటివన్నీ కూడా అవకాశాలు, దేవాలయాలు ఇవన్నీ కూడా ఉండటం మూలాన మన భారతదేశంలో సైక్రియాటిస్టులకి ప్రాక్టీస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు అటువంటి ఇబ్బందులు తక్కువగా కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించి ఈ భగవత్ సంబంధించిన కార్యక్రమాలని మెండుగా చేసుకుని అటువంటి వాళ్ళని మనం సన్మానించిన వాళ్ళకి ఇంకొంచెం ఉత్సాహం కలిగేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ చిరు సత్కారం
మన చైర్మన్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు దీనన్నీ ఏర్పాటు చేయటం అనేది చాలా ఇది. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారితో కూడా నాకు చాలా కాలం నుంచి ఇది మా సోదరుడి కింద, ఇది సొంత సోదరుడేను. అతను మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క ఆలయాని కోసం ఎంతో కృషి చేసి దీనికి అంకిత భావంతో ఎంతో వర్క్ చేసి దీని డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనను కూడా మనం ఈ సందర్భంగా సత్కారం కాదు కానీ అభినందించుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉన్నది. అటువంటి వాళ్ళు మనం అభినందిస్తే వాళ్ళు ఇంకా ప్రోత్సాహంతో మనం ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వాళ్ళ మన అందరికి కూడా మంచి మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తారని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సన్మానకర్తకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. సోదరుడు నాగభూషణ్ రెడ్డి గారు గురువుగారి గురించి అద్భుతంగా చెప్పాడు. నాకు సత్కారం అన్నాడు. నేను స్వామి సేవకు వచ్చాను, అదే నాకు సత్కారం. నాకు మీరందరూ సహకరించటమే ఆయన నాకు అది మీరు చేసే సత్కారం. అలాగే ఇప్పుడు మన కాటూరి వెంకటేశ్వరరావు గారు గురువుగారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గత 8 రోజులుగా సుందరకాండ పారాయణాన్ని చేసి లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరినీ అలరించిన అప్పికట్ల వెంకటేశ్వర సిద్ధాంతి గారికి ముందుగా పాదాబంధనం తెలియజేసుకుంటూ, మరి ఈ వేదికను అలంకరించిన మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి చంద్రశేఖర్ రెడ్డి నాకంటే కొద్ది చిన్నవాడు. వాళ్ళ అన్న మేఘనాథ రెడ్డి నేను బాగా ఫ్రెండ్సు. వీడు కూడా మాతోనే ఉండేవాడు, మాకంటే కొద్ది 2-3 ఏళ్ళు చిన్న. అయితే చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళన్న మేఘనాథ రెడ్డి వాళ్ళ చెల్లెళ్ళు మేము బుజ్జి అని పిలిచేవాళ్ళం. మేము అందరం ఒక ఎదురెదురింట్లో వాళ్ళు ఉండేవాళ్ళం. ఎప్పుడు 24 గంటలు మా ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో మేము కానీ ఉండి అసలు బాల్యాన్ని ఎంత ఆనందంగా అనిపించవచ్చో ఆ అనుభవాన్ని మేము చవి చూసిన వాళ్ళం. అలాంటి బాల్యం ఈ రోజున ఎవరికి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మేము ఆటల కోసం ఆడేషాలు కూడా వేసుకునే వాళ్ళం. మేము ఇద్దరం వేసుకొని ఆటలాడుకునేవాళ్ళం. అలాంటి మేఘనాథ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మేఘనాథ రెడ్డి ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్సు. చంద్రశేఖర్ రెడ్డి మరి ఈ దేవస్థానానికి చైర్మన్ అయి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఇటీవలే తూర్పు వైపున మరి రాజగోపురం గారు నిర్మించి, అలాగే శాలాహారాన్ని కూడా నిర్మించి ఎంతో దేవస్థానానికి డెవలప్ చేస్తున్నందుకు మరి మా మిత్రుడు, చిరకాల మిత్రుడు, మరి ఈ వయసులోనే ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందుతున్నందుకు మరి అందరికీ మరి ఆ స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, అలాగే అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి మెండుగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి చంద్రశేఖర్ రెడ్డికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోదరుడు కాటూరి వెంకటేశ్వరరావు గారు నా చిన్ననాటి మిత్రుడు అవటం కూడా నాకు ఒక అదృష్టమేమో. ఎందుకనంటే వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు భారతదేశంలోనే గొప్ప శిల్పి అయ్యారు. ఈ మధ్యనే వారికి కేంద్ర ప్రభుత్వం వారు పద్మ అవార్డు గ్రహీత కూడా సన్మానం చేసి ఇచ్చారు. అలాగే ఆయన మనకి పిలవంగానే వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొత్త మాస్ భ్రమరానంద గారిని గురువుగారు, ప్రముఖులు తోటకూర రమణారావు గారు పిలవంగానే వచ్చినందుకు వారికి ఈ దేవాలయం తరపున మన అందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. గురువుగారు తోటకూడు వెంకటరమణారావు గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
సభకు నమస్కారం. ముందుగా కళని అభిమానం తగ్గుతున్న ఈ రోజుల్లో కళని ప్రోత్సహించడానికి, కళని బ్రతికించడానికి, భక్తిభావం పెంపొందించుకోవడానికి ఈ యొక్క వారం రోజుల నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రవచనాల్ని వినటానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా నమస్కారం. అప్పికట్ల వెంకటేశ్వర గారు మహాజ్ఞాని, విద్యావేత్త. అలాగే ఇప్పుడే పెద్దలు చెప్పారు, 3 రంగాల్లో నిష్ణాతులు. 1 జాతకాలు చెప్పడం, 2 వాస్తు సిద్ధాంతం చెప్పడం, 3 ఈ యొక్క ప్రవచనాలు చెప్పడం. 3 ఆయన నిష్ణాతులే. ఇదే కాకుండా ఒక మంచి కుటుంబం, 2 పిల్లలు, వాళ్ళకి చక్కగా అభివృద్ధి చెందించి మరి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో రామాయణం అనేది ఎన్నో రకాలుగా ఇప్పటి పరిస్థితులను బట్టి ప్రజలు వినవలసిన ఒక మంచి కథ. అందులో మనం నేర్చుకోవాల్సినవి అనేకం ఉన్నాయి. 1 రాముల వారు ఏకపత్ని వ్రతుడు. అలాగే మరి ఆయన మాట జవదాటకుండా బ్రతికిన మనిషి. అలాగే రాజ్యాన్ని ఛేదించి తండ్రి మాట మీద అడవులకు వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు. మరి అదేవిధంగా సీతామాత పతి యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన ఆజ్ఞ మేరకు అగ్ని ప్రవేశం చేసి పునీతగా తిరిగి వచ్చి మరి మహా ఇల్లాలైంది, మనందరికీ దేవత అయింది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఆంజనేయ స్వామి మహాభక్తుడు. ఎంతటి భక్తుడంటే రాముల వారి కోసం ఏ పనైనా సరే చేయటానికి, అలాగే వారి యొక్క రాజ్యంలో అవకతవకలుంటే అవి సరిచేయించి రాముల వారితో ఆ యొక్క రాజ్యానికి పట్టాభిషేకం చేసి ఆయన అదంతా ఛేదించి సీతారాముల సేవలో నిమగ్నమైపోయి తరించి సజీవంగా చిరంజీవిగా నిలిచినటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. ఈ సుందరకాండలో వీరు ముగ్గురిది చాలా ముఖ్యమైన పాత్రలు. అటువంటి సుందరకాండలో మనం నేర్చుకోవాల్సినవి, మనం ఆచరించవలసినవి, మనం వినదగినవి చాలా ఉన్నాయి. అటువంటి మంచి కావ్యాన్ని ఎంతో వీణుల విందుగా, రసవత్తరంగా, భావోద్వేగంతో మరి ప్రవచనం చేస్తున్నటువంటి అప్పికట్ల వెంకటేశ్వరరావు గారు ఎంతో అభినందనీయులు. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యుడు ఈ ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆయన కూడా చాలా అభినందనీయుడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆదరించే వాళ్ళే తక్కువ ఉంటారు. అలా ఆదరించడానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా చాలా అభినందనీయులు. మరి ఇటువంటి కార్యక్రమం
ఇంతటి చక్కటి కార్యక్రమం వారం రోజుల నుండి ఇక్కడ జరగటం, తెనాలి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటాయా అంటే అంతరించిపోతున్నటువంటి కళని బ్రతికిస్తూ మరి ఆయన కూడా ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తూ ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచినటువంటి మన అప్పికట్ల వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి చక్కగా మీ అందరినీ కూడా మరి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించినందుకు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అప్పికట్ల వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం ఇంకొకసారి అప్పికట్ల వెంకటేశ్వరరావు గారు ప్రవచనం తెనాలిలో జరిపితే ఖచ్చితంగా జరిగినన్ని రోజులు హాజరవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురువుగారు వెంకటరమణారావు గారు మన ప్రవచనకర్త వెంకటేశ్వరరావు గారి గురించి మనకు తెలియని విషయాలు కూడా చెప్పారు. అలాగే ఈ సుందరకాండ యొక్క ప్రాముఖ్యతను కూడా చక్కగా వివరించారు. వారికి మన దేవాలయం తరపున, మనందరి తరపున కూడా ధన్యవాదాలు. రమణారావు గారు నేను వచ్చిన 10 ఏళ్ళలో ఈరోజే వచ్చారు మన దేవాలయానికి. ముందు ముందు ఎక్కువ రోజు ఎన్నిసార్లు ఈ స్వామి దగ్గరికి ఒకసారి వచ్చారంటే ఇంకా ఆయన వదలడు, ప్రతి వాళ్ళని తీసుకొచ్చిందాక విశ్రమించడు. అటువంటి మహిమగల ఈ నరసింహస్వామి ముందు ముందు ఆయన అన్ని కార్యక్రమాలకి వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే యాలం వేణు గారు కూడా మనకి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఈ వారం రోజులు మన ఈ మహాయజ్ఞాన్ని ముగించుకున్నాం కాబట్టి గురుగారు వెంకటేశ్వరరావు గారు మనకి ఆడియోతో పాటు వీడియో కూడా, అంటే సీతా ఆంజనేయ స్వామి వారి ఈ సుందరకాండ మనకు వినిపించటంతో పాటు కనిపించేటట్టు కూడా చేశారు. కాబట్టి ఆయనకి ఈరోజు మనం ముగింపు రోజు మనందరం కలిసి చిరు సత్కారం చేసుకుందాము. కాలాతీతం అయింది కాబట్టి ముందుగా వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు మనం సన్మాన కార్యక్రమం జరుపుకుందాము.
గురువుగారు ఒక నిమిషం అనుభవం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. భగవద్బంధువులారా, ఈరోజు ఈ జరిగిన కార్యక్రమం ఇది వ్యక్తిగతంగా అప్పిగట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతికి జరిగిందని నేను అనుకోను, ఎప్పుడూ అలా నేను భావించను. ఇది ఆ అతులిత బలధాముడు, ఆ అంజనీ పుత్రుడు, ఆ సర్వదేవతా స్వరూపుడైనటువంటి హనుమంతుల వారికి జరిగిన సత్కారంగా నేను భావిస్తూ ఉన్నాను భక్తులారా. అయితే ఆ హనుమంతుని మీద ఉన్న గౌరవంతో నాకు వేసిన ఈ పూలదండ, కప్పిన ప్రతి శాలువాను ఒక పేదవాడికి 16 కాసుల బంగారం గొలుసు దొరికితే ఎంత భద్రంగా దాచుకుంటాడో, ఈ చిరు సత్కారాన్ని ప్రత్యేకించి నా ఆత్మీయులు, స్నేహితులు, నేను నిరంతరం కలుస్తూ ఉండేటువంటి గౌరవనీయులు అందరి చేత నాకు ఈ చిరు సత్కారం జరగటం ఇది నిజంగా జన్మజన్మల పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ సుందరకాండలో మనం చెప్పుకున్నాం భగవద్బంధువులారా, మామిడి చెట్టుకి తీయని కాయలు కాసే శక్తి ఉన్నా దానికి పాదు చేసి నీరు పోసి పుష్పింపు చేసేటువంటి ఇలాంటి మహానుభావులు, పోషకులు ఉండాలి. ప్రత్యేకంగా చెప్పాలంటే మిత్రుడు మరి చంద్రశేఖర్ రెడ్డి, మేమిద్దరం బ్రదర్ అని పిలుచుకుంటూ ఉంటాము. బహుశా ఇది నాకు 3వసారి సన్మానం జరగటం. మరి ఇంత ప్రేమగా, ఆదరంగా, చాలా వినయ విధేయతలు కలిగిన వ్యక్తి. అలాగే నాగభూషణ్ రెడ్డి గారు, వారి దగ్గర నేను చదువుకునేటప్పుడు అడ్వైస్ తీసుకుంటూ ఉండేవాడిని ఇంగ్లీష్ మీద. ఏమంటే వెర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ ఇలా అడుగుతూ ఉండేవాడిని. ఇక మరి తోటకూర రమణరావు గారు చెప్పాలంటే, బహుశా ఇది సందర్భమో కాదు తెలియదు కానీ ఆంజనేయ స్వామిలో ఉండే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. అసలు ఎంత ఒదిగితే మేమందరం కూడా, ఆయన విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ సభ్యులే బాబు, ఏం కావాలి కొంచెం ఆ వారితో తర్వాత అని మేమన్నా కొంచెం తలకు పైకెత్తుతాం. కానీ చాలా రోజు రోజుకి ఎదిగే కొద్దికి ఒదిగుండమని ఆ రాములు వారి లక్షణాలు, ఆంజనేయ స్వామి లక్షణాలు మరి తోటకూర రమణరావు గారు, అలాగే మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఏమాత్రం ఇసుమంతా ఈ దేవాలయ పాలక మండలి చైర్మన్ అని కానీ లేకపోతే ఇంకేదైనా కానీ నిజంగా చెప్పాలంటే, అంటే మన్నించండి, ఇక్కడ పూజారి గారు, ఇక్కడ వర్కర్స్ అంత టైంకి వస్తారో లేదో నాకు తెలియదు కానీ రెగ్యులర్గా టైం అంటే టైం ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. మరి ఇంకొక చిన్న కోరిక కూడా ఏంటంటే, ఇలాంటి మహానుభావుల సమక్షంలో ప్రతి ఒక్కరి యొక్క ఆర్గనైజేషన్లో మరి నేను నా ఆరోగ్యం బాగున్నంత వరకు, నేను జీవించున్నంత వరకు ఒక సుందరకాండ మహాయజ్ఞం చేయాలని నా కోరిక. ఒక 11 రోజులు, అది ఏదైనా కానీ అలాంటి అవకాశాన్ని కూడా మీరు నన్ను కల్పించమని కోరుకుంటూ, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో నేనే కాదు, ఇవాళ ఫుల్ షెడ్యూల్ తంది. నాతో ఏమన్నాడంటే, పొద్దు ఫోన్ చేసినప్పుడు రాంగలే మన బ్రదర్ అడిగాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏమంటే రమణరావు గారు ఏంటి ఇంకా రాలేదంటే, వస్తానన్నాడు అంటే 8 అన్నాడు. 8 వస్తానన్నాడంటే ఇక అయిపోయింది లేండి ఇక కార్యక్రమం అని చెప్పి, ఇక్కడ జరిగింది ఏంటంటే రమణరావు గారికి 8 కంటే రాడని నేనే చెప్పేసా, కన్ఫామ్ అయిపోయాం. అందుకనే పేరు చివరిలో వచ్చింది లిస్టులో, అందరి పేర్లు ముందు ప్రిపేర్ చేసుకున్నాం. ఏది ఏమైనా మరి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద గౌరవం, నా మీద ఆప్యాయత, ప్రత్యేకంగా చెప్పాలంటే ఎంతో భక్తులు ఎన్నో దేవాలయాలకి ఎన్నో ఇచ్చారు ఆయన. సింహద్వారాలు ఏంటి, ఎందుకంటే ఆయన టెంపర్ డిపో. అలాంటి లక్షణాలు పుణిగిపుచ్చుకొని మన రమణరావు గారిని ఫాలో అవుతున్నాడు తమ్ముడు వేణు. చక్కగా అమ్మవారి దేశంలో ఉంటారు, అన్నీ ఉంటారు. అలాగే పెద్దలు మరి ఆనందరావు గారి గురించి కూడా చెప్పారు, చాలా మంచి వ్యక్తి అని. ఇక సోదరుడు తోటకు దుర్గాప్రసాద్, ఇది థర్డ్ టైం అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా, అంటే మీరు ఇది విని మర్చిపోండి, ఫ్లెక్సీలకి డబ్బులు ఇస్తే తీసుకోడే. ఇప్పుడు వరకు ఎన్ని ఫ్లెక్సీ, అవునా కదా, ఎన్ని చేసినా తనే ఎక్కడున్నా చెప్పేశాడు, వాళ్ళకి ఫ్లెక్సీలు వేసేసేయండి. అసలు నాకు పరిచయం లేదు తను.
మార్కెట్ యాంకెట్ చైర్మన్ కదా ఎక్కడ అని చెప్పి ఆయన పక్కన నా పక్కన కూర్చున్నాడు ఆయన. ఇప్పుడన్నా కొంచెం మంచి బట్టలు వేసుకున్నాడు, మామూలు కూర్చున్నాడు వర్కర్స్ లాగా. ఆ వర్కర్స్ ఏమయ్యా ఫ్లెక్సీలు పంపించాలి అవి పంపించాలి అంటే నేను అడిగా, అయ్యా ఇక్కడ తోటకూర దుర్గాప్రసాద్ గారు మార్కెటింగ్ గారు చైర్మన్ గారు ఎవరంటే మీకు సైట్ ఉందా ఏమన్నా అని అడిగాడు. సైటు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిందంటే పక్కనే ఉన్నాడు కదండి అన్నాడు అతను. అంత వీళ్ళందరూ ఆంజనేయ స్వామి ఉన్న లక్షణాలే. అంటే ఒక సామెత ఉంది, నదిలో నత్తాలన్నీ ఒక పక్కన నవరత్నాలన్నీ మరో పక్కన చేరినట్టుగా ఆ బంగారు తండ్రి మమ్మల్ని అందరినీ ఒక చాటు చేర్చారు. వీళ్ళందరి మంచి క్వాలిఫికేషన్. మరి కాటూరి వెంకటేశ్వరరావు నాటు స్టేటు నేషనల్ వైడ్, మరి ఆయన శక్తి సామర్థ్యాలు మీరు అందరూ టీవీలో పేపర్లు ఈ మధ్య ప్రత్యేకంగా మరి మన ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అద్భుతమైన సన్మానం చేశారు వారు చెప్పిన విగ్రహాలకి. మరి నాగభూషణ్ రెడ్డి గారు ఆయన హ్యాండ్ చాలా పవర్ఫుల్. ఇంకా చెప్పాలంటే అసలు చాలా అనిష్ట ఆయన. ఒకప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. ప్రిన్సిపాల్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. ఒక విద్యావేత్తకి ఇంకా చెప్పాలంటే విద్యార్థులను తయారు చేయాలంటే ఎలాగో హీ ద రియల్ రోల్ మోడల్. ఒక్క మాట అదిగా మాట్లాడ్డా ఆయన. అలాగే ఎక్కడ బజార్లో ఆగటం, బజార్లో మాట్లాడటం అసలు ఉండదు ఆయన. ఆయనతో ఏదన్నా మాట్లాడాలంటే ముందు ఆయనకి అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేదంటే ఆయనన్నా మనకు ఫోన్ చేస్తాడు ముందు, మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నారు, మీరు నన్ను కలుస్తారా, నన్ను రమ్మంటారా. ఇట్ ఈజ్ ఎ డిసిప్లిన్. మరి కోటిరెడ్డి గారు చాలా ఆయన ప్రిన్సిపల్ ఎంత సర్వీస్ ఉందో చూసారా. ఇక లాస్ట్కి బట్ ది లీస్ట్ ఇక్కడ ఒక పురోహితుడు వచ్చాడు మనకి రేపటి నుంచి, తమ్ముడు తిలక్. మరి నా మీద అభిమానంతో బ్రదర్ నేను తీస్తాను వీడియో అని చెప్పి రేపటి నుంచి వచ్చాడు. మరి ఇంతమంది హనుమంతులు, ఇక మీరంతే నేను ఇంచుమించు గుర్తుపెట్టుకున్న ఎవరు మిస్ కావట్లా. ఇవాళ 8వ రోజు, 8 రోజుల నుంచి అందరూ ప్రేమగా అదే ఎనర్జీ లెవెల్తో భక్తిగా శ్రద్ధగా వింటున్నారు. ఇలాంటి మహాభాగ్యం మనందరికీ కలిగించిన మరి సోదరుడు మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకెవరిని మర్చిపోలేదు కదా, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక నేను సెలవు తీసుకుంటాను. భగవద్బంధువులారా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన భక్తులు మన కార్యక్రమాల్లో మన దేవాలయంలో ఏం జరిగినా ప్రత్యేకంగా ముందుగా వస్తారు ప్రతిరోజు. అలాగే ఈ వారం రోజులు ఎంతో ఓర్పుతోటి సమయానికి వచ్చి సమయపాలన పాటించి మీ అందరూ ఈ సత్కారంలో పాల్గొనటం ఈ దేవాలయం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గురువుగారిని సత్కరించదలుచుకున్న భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి సత్కరించవలసిందిగా కోరుచున్నాము. లాస్ట్ అయిపోవచ్చిందమ్మా, లాస్ట్లో ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళుదురు గాని. బ్రోచే బారంబు నీదే శ్రీరామదూతవయా రావయ్య హనుమయ్యా మము కాపాడరావయ్యా రావయ్య హనుమయ్యా. శ్రీరామనామము జగతికి చాటిన శ్రీరామనామము జగతికి చాటిన ఓ భక్త హనుమయ్యా చిరస్మరణీయము శ్రీరామనామము చిరస్మరణీయము శ్రీరామనామము ఆ నామమే మనకాధారము రావయ్య హనుమయ్యా మము కాపాడరావయ్యా రావయ్య హనుమయ్యా. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరే
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హనుమయ్యా మమ్ము కాపాడరావయ్యా రావయ్యా హనుమయ్యా. జై శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, పవనసుత హనుమాన్కి. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువైన లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువైన లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. శ్రీరాముడన్నయ్యా సీతమ్మ మా వదిన శ్రీరాముడన్నయ్యా సీతమ్మ మా వదిన చెలితోనే ముగ్గురు శ్రీరాముని బంటులు చెలితోనే ముగ్గురు శ్రీరాముని బంటులు. ఆంజనేయుడు ఉన్నాడు నమ్మిన బంటుగా ఉన్నాడు ఆంజనేయుడు వీరాంజనేయుడు ఉన్నాడు నమ్మిన బంటుగా ఉన్నాడు. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువైన లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. ఆర్పుకుంటున్నాడు. ఇలా ఆర్పుకుంటే ఇలా చూశాడు. అయ్యయ్యో నేను ఎంత పని చేశాను, ఎంత తొందరపడ్డాను, ఎంత ఆవేశపడ్డాను. ఇప్పుడు ఆ అశోకవనంలో ఎవరున్నారు? ఉందిగా. ఇప్పుడు ఈ మంటలు ఆమెను కూడా దహించేస్తాయిగా. మంటలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి, రగులుతూ ఉన్నాయి. అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంత తొందరపడ్డాను. నాలాంటి ఆవేశపరుడు ఇలాంటి కార్యాలకు రావచ్చా? నాకేం చెప్పారు వానర రాజు అనేటువంటి సుగ్రీవుడు రాముడు ఏం చెప్పారు? చూచి రమ్మన్నారు కదా. నేనేం చేశాను? అసలు నేను ఒక దూతగా వచ్చిన వాడికి నాకు ఎంత ఆవేశం ఉండాలా? ఎంత తొందరపడ్డాను, ఎంత పొరపాటు పడ్డానని స్వామివారు తనలో తాను మదన పడుతున్నారు. భగవద్బంధువులారా, ఎలా ఆడుకుంటున్నాడు. అప్పుడు దాకా ఆవేశంలో ఏం తెలియలా. ఇప్పుడు ఆవేశంలో మనుషులకి ఏం తెలియదు. ఏం మాట్లాడతామో ఏం చేస్తామో మనకే తెలియదు. ఇప్పుడు మనం తెల్లారి పెడితే టీవీ పెడితే అయ్యే మనకు జరిగేది. పేపర్ చూస్తే అయ్యే. ఇంకా ఈయనన్నా నయం, రాక్షసుల్ని వాళ్ళని వధించాడు ఆవేశంతో. ఇవాళ స్ట్రోలింగ్ వస్తుంది, టీవీ పెడితే భయం వేసింది నాకు. డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రి చెప్పిన కన్న కొడుకు. అంటే ఇక్కడ కూర్చొని మనం అలాంటి మాట్లాడుకోకూడదు. దారుణం. టీవీ పెడితే భయం వేస్తుంది, పేపర్ చూస్తే భయం వేస్తుంది. అదిగాక ఈ దుర్మార్గులు ఇట్లాంటి ప్రవచనాలు
మీలాంటి భక్తులు సుందరాకాండ ప్రవచనం, హనుమాన్ చాలీసా ప్రవచనం చేస్తే ఇది చేయరు ఈ విలేకరులు, ఈ టీవీ వాళ్ళు, ఈ పేపర్ వాళ్ళు. ఇక్కడ కనుక అంటే మన్నించండి, ఆయనకి ఈ కార్యక్రమం వెళ్ళిపోయినాక మా తమ్ముడు వెళ్ళేటప్పుడు ఎవరు జల్లాను ఒక పువ్వు లాగితే పెద్ద స్టోలింగ్ వచ్చేసింది. కనాలి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పేపర్లో పెద్ద హెడ్డింగ్ వస్తుంది. ఇలాంటి పేపర్లో మెయిన్ షీట్లో పొద్దున నిద్ర లేకుండా రక్తం మడుగు పేపర్ అంతా, టీవీ పెట్టగల రక్తం కారుతా ఉంటుంది టీవీలోంచి. నాలాంటి ఆవేశపరుల్ని ఇలాంటి పనులకు పంపుతారా? సరే వచ్చాను, నేనేం చేయాలి? సీతమ్మని చూసిన వాడిని చూసినట్టే వెళ్ళిపోవాలి కదా. ఈ లంకనంతా కాల్చేశాను, తగలబెట్టాను. ఇప్పుడు లంకలోనూ ఉందిగా అమ్మ సీతమ్మ వారు, ఆమె ఈ లంకలో ఉంది కాబట్టి ఆమె కూడా పెను ప్రమాదం ముంచి ఉంది. ఆమె కూడా ఈ అగ్నికి ఆహుతైపోయి ఉంటుంది. అయ్యయ్యో అని స్వామివారు ఎంతో బాధపడ్డాడు, మదనపడ్డాడు. అది ఎలా బాధపడ్డాడు? హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకుని లాంగుల జ్వాల. చూడండి, మీరు చూస్తేనే మన హృదయంలోకి వెళ్ళిపోయి మనకున్న మానసిక రోగాలు, శారీరక రోగాలు మొత్తం పటాపంచలైపోతాయి. ఇది నిజం. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకుని లాంగుల జ్వాల. తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచే వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము. మారుతి వగ చేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. ఎవరుంటే ఈ ఫ్యాన్ తీయమని చెప్పండి. ఇక్కడ ఎవరుంటే మనోళ్ళు ఫ్యాన్ పట్టించుకున్నాను. అంటే మనుషులు ఈ కోపాన్ని మనం వదిలేయాలట. ఎలా వదిలేయాలయ్యా అంటే, పాము కుబుసాన్ని విడిచినట్లుగా మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడిచినట్టుగా ఈ కోపాన్ని వదిలేయాలంట. ఈ కోపాన్ని గనక ఎవరు వదిలిపెడతారో వాళ్ళు పుణ్యజీవులు, ప్రశాంత చిత్తులట. ఇప్పుడు మనము కోపం ఉన్నప్పుడు అందంగా ఉంటావా, ఆనందంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందంగా ఉంటావా? పెద్ద 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 వాళ్ళందరూ ఫోటోలు పెడుతుంటారు కదా, వాళ్ళు కోపంతో ఇలా చూస్తుంటే ఫోటో తీసి పెడతారు ఆ సినిమా హీరోలాగా పెట్టినట్టుగా. మనం కోపాన్ని తగ్గించుకోవాలి, అసలు కోపం అనేది ఉండకూడదు. అయితే మన దురదృష్టం ఏంటంటే, మన కోపం వచ్చేది ఈ గుళ్ళల్లో పూజారుల మీద, ఆటో డ్రైవర్ల మీద, చిన్న చిన్న పనుల మీదే. లక్షల లంచాలు కలిసి ఆఫీసుల మీద మనకు అసలు కోపమే రాదు. వాళ్ళకి దండం పెడతాం, వాళ్ళ కాళ్ళ మీద పెడతాం. మహాత్మా గాంధీకి ఎవరి మీద కోపం వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ మీద కోపం వచ్చింది. అందుకని మనం ఏం చేయాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి. కోపమే కదా మిగతా అన్నీ. అవి
తగ్గించుకుంటే ముందు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మెడికల్ ఖర్చు తగ్గుతుంది, మన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ చూడండి, స్వామివారు తన యొక్క తోకని ఇలా నీళ్ళల్లో ఆర్పుకుంటూ ఇలా చూశాడట వెనక్కి. ఒక్కసారి ఏంటా ఏం జరిగిందని చూశాడు. ఫెటా ఫెటా అని మోతలు వస్తున్నాయి, తగ 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 తగలబడిపోతుంది లంక అంతా. అమ్మో ఏమిటిది, ఇంత పని చేశాను నేను అని తనలో తాను ఏం చేశాడు, చాలా పశ్చాత్తాపడుతున్నాడు స్వామివారు, చాలా బాధపడుతున్నాడు. ఎలా? హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకుని లాంగుల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచే వెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాబీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతా రామ కథ నే పలికెద సీతా రామ కథ. సరే, వాళ్ళేదో ఆ రాక్షసులేదో ఆ రాక్షస కింకర లేదో ఏదో పనులు చేశారు, అప్పుడైనా కనీసం నేను అమ్మవారు ఇక్కడ ఉందని నేను గుర్తుపెట్టుకోవాలిగా, సీతామాత కూడా ఇక్కడే ఉందని గుర్తుపెట్టుకోవాలిగా. ఆ 1000 స్తంభాల మండపాన్ని ఏం చేశాడు, ఒక్కొక్క పిల్లర్ని అలా తీసి జై శ్రీరామని గిరగిర తిప్పుతుంటే అగ్ని కణాలు పుట్టుకుంటూ ఆ స్తంభాల్లోంచి మాడిపోయారంట, దోమలు మాడిపోయినట్టు మాడిపోయారంట ఆ రాక్షస వీరులు. అప్పుడైనా నేను అమ్మ గురించి ఆలోచించానా, సీతామాత గురించి కనీసం నేను ఆలోచన చేయలేదు కదా. అయ్యయ్యో, ఇప్పుడు అమ్మవారికి జరిగితే ఇప్పుడు ఏంటి, ఏం చెప్పాలి నేను రాముడికి వెళ్ళి, ఏం మొహం పెట్టుకోవాలి నా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి? ఇదా నేను చేసిన పని? సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి. మనం కూడా పిచ్చి బుద్ధులు తెస్తాం, అన్ని మాన్యరాని మాటలు అంటాం. మనకి స్వామివారికి తేడా ఏంటంటే మన పశ్చాత్తాపడం, మనం ఇంకా దాన్ని సపోర్ట్ చేసుకుంటాం, దాన్ని అనేక వంకలు పెట్టి దాన్ని బలపరుచుకుంటాం. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన
శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతా రామ కథ నే పలికెద సీతా రామ కథ. ఏమాత్రం ఆ అమ్మవారి బతికిద్దనే ఆలోచన అవకాశం లేదు, ఎందుకంటే ఆ విధంగా మంటలు పండుతున్నాయి. నేనేం చేయాలి? నా ప్రభు అయిన రామచంద్రుడికి నేనేం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? ఇక నేను వెళ్ళను, ఇక్కడే ఈ సముద్రంలో పడి జల సమాధి చేసేస్తాను. ఎందుకంటే ఈ మాట చెప్పి వాళ్ళు నేను బాధ పెట్టలేను. ఇక్కడ నేను ఆత్మార్పణం చేసుకుంటే జల సమాధి అయిపోతే ఆ హనుమంతుడు వస్తాడేమోనని ఎదురన్న చూస్తూ వాళ్ళు అలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నేను ఈ మాట వాళ్ళకి చెప్పలేను. సరేనయ్యా, బాగుంది. ఏదో అమ్మవారికి యాక్సిడెంట్లకి ఇలా జరిగింది స్వామి, నేను కావాలని లంకను తగలబెట్టలేదు, ఒక ఎమోషన్లో తోకతాలు అన్నాను అంటుకుంది, నేను కావాలని చేయలేదని నా ప్రభు కాళ్ళ మీద నేను పడతా. సరే, నన్ను క్షమిస్తాడు క్షమించడు పక్కన పెట్టు. అసలు ఆయన బతుకుతాడా? సీతమ్మకి ఇలా జరిగిందయ్యా స్వామి, అశోకవనంలో నేను నుప్పు పెట్టాను, ఆ రాక్షస వీరులందరినీ అంతం చేశాను, ఆ టైంలో ఇలా జరిగింది, అప్పుడు అమ్మ అగ్నికి ఆహుతైపోయి ఉంటుంది స్వామి అని నేను చెబితే, సరే నన్నేం చేస్తాడో చేయడో పక్కన పెట్టు, అసలు ఆయన బతుకుతాడా? ఇది ప్రేమ అంటే, ఇది భార్యాభర్తల బంధం అంటే ఇది. పొద్దున్న నా దగ్గర ఒక ఆయన వచ్చాడు, ఆయనకి దాదాపు 65, 66 ఉంటే మనిషి బ్రహ్మాండంగా ఉంటాడు. మార్నింగ్ వాకింగ్ గీకింగ్ జిమ్స్ అన్నీ చేస్తాడంట, బ్రహ్మాండంగా ఉన్నాడు మనిషి. పొద్దున్న వచ్చి మా తలుపు గేటు కొడుతున్నాడు. అంటే నా వైఫ్ అంది కదా, జ్యోతిషాన్ని కూర్చుంటారేమో, పైన కూర్చోండి ఆఫీసులో అంటే, సరే ఆయన కూర్చున్నాడు చక్కగా. నేను వెళ్ళా, నమస్కారం అండి అన్నాడు. నేను నమస్తే అన్నాను. ఏంటి సార్, ఏంటి హ్యాండ్ రీడింగ్ తెప్పించుకుంటారా ఏంటన్నా? హ్యాండ్ రీడింగ్ కాదు, నా బంధు కాదండి, అసలు మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. నాయన, మరి వాడు నేను ప్రవచనానికి వెళ్ళాలి, ఇతని పరిస్థితి చూస్తే మరి వెళ్ళగలనా లేదా అనే కండిషన్లో ఉన్నాడు ఈయన ఆవేశంతో. ఏంటి సార్, ఏం జరిగిందన్న? మీరు చెప్పినవి అన్నీ కూడా జరిగినాయండి, ఒకటి జరగలేదంటే ఏంటంటే ఇంత దారుణంగా చెప్పారు అన్నాడు. కాబట్టి నా దేశంతరకు నేను అన్నీ చూసి చెప్తానండి, మీ జాతకం చూసి. అన్నీ జరిగినాయండి, ఇల్లు కడతానన్నాను, ఇల్లు కట్టాను, మా పిల్లలు పెళ్లి చేస్తానన్నాను, పెళ్ళిళ్ళు చేశాను, అన్నీ చేశారు. ఏంటి సార్ మీ ప్రాబ్లం అంటే, అతను ఏం చెప్పాడు విన్నారా భక్తులారా? నాకు 63వ సంవత్సరంలో మా భార్య పోద్దని చెప్పాడంటే, పోకుండా గుటకరాయిలాగా తిరుగుతుంది, నన్ను చంపుతుంది, నన్ను బెంపిస్తుందండి అన్నాడు. అంటే మానవ సంబంధాలు ఎలా అయిపోతున్నాయి భక్తులారా? అంటే ఆ పిచ్చోడికి తెలియదు. అప్పుడు నేను మనసులో అనుకున్న, వరే తిక్కల మొహమోడా, మనిషి ఉన్నంతసేపు ఆ మనిషి విలువ మనిషికి తెలియదురా, మనిషి దూరం అయితేనే తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ బంధాలు అనుబంధాలని మనం పాడు చేసుకుంటే ఆ విలువ తెలియదు. అంటే జీవితం అన్నాక, కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు సమస్య లేకుండా ఎలా ఉంటుంది? సమస్య ఇద్దరికి ఉండదంట, మీకు తెలిసే ఉంటుంది. ఒకడు చనిపోయిన వాడికి, రెండోవాడు మతి లేనివాడికి. పిచ్చోడు ఆనందంగా ఉంటాడు, చనిపోయినోడికి ఇంక సమస్య ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే సమస్యల్ని మనం సృష్టించుకుంటున్నాం, సమస్యలను మనం పుట్టించుకుంటున్నాం, లేని సమస్యలను పుట్టించుకుంటున్నాం. 30 సంవత్సరాలు దాటితే హాస్పిటల్కి వెళ్తున్నారు. దేనికయ్యా అంటే, మీకు ఎందుకు లేండి, దేనికయ్యా మీరు వాన కనపడుతున్నావు కదా, ఏం కనపడుతున్నావు? 30 రాంగాలు టీవీలో షుగర్ వస్తుందేమో చెక్ చేసుకోమన్నాడు. ఓరు నాయనో, 40 వస్తే హార్ట్ అటాక్ ఒకసారి టెస్ట్ చేసుకోమంటున్నాడయ్యా, 45 వస్తే బీపీ, థైరాయిడ్, ఈ రోగాలు. అసలు వీటన్నిటికన్నా ప్రమాదమైన జబ్బు ఏంటో తెలుసా భగవద్బంధులారా?
థాట్ అటాక్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ హార్ట్ అటాక్. నీ ఆలోచన అటాక్కే ప్రమాదమైంది. ఈ గుండె జబ్బులు ఇంత పెద్దవి కదా, ఎందుకంటే వాళ్ళ కామన్ అయిపోయింది. నేను మన చెన్నై వెళ్తే బోర్డు చూసా హాస్పిటల్లో, అంటే నేను పేషెంట్, నేను హాస్పిటల్కి వెళ్తే మా అమ్మాయిలు తీసుకెళ్తే డాడీ ఇక్కడ బాగుంటుంది ట్రీట్మెంట్ అని వెళ్తే అక్కడ బోర్డు ఉంది, 2 బైపాసులు చేర్చుకుంటూ 1 బైపాస్ ఫ్రీ అంట. ముగ్గురు పేషెంట్లు కనుక స్టంట్ వేయించుకుంటే ఇంకో 2కి ఫ్రీగా వేస్తారంట. ఎవరిని కదిలించినా స్టంట్లు, ఎవరిని కదిలించినా బైపాసులు. అరే ఏంద్రా 10 రోజుల నుంచి కనపడతలేదంటే గురుగారు నాకు బైపాస్ సర్జరీ చేశారండి అంటున్నారు. ఇక స్టంట్లు అయితే మామూలే. ఏంటి మనకి కర్మ ఏంటి అంటే ఏంటి? ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం, కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. చక్కగా ఎవరితో ఓపికతో మాట్లాడము, లోపల పెట్టుకుంటాం. ఇప్పుడు మన మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు కదా పొద్దున్నే ఇళ్ళకి, తడి చెత్త పొడి చెత్త అంటే ఏంటి? బయటది. తడి చెత్త, ఈ తడి చెత్త మహాప్రమాదం. అందుకని నిన్న మనం ఏం చెప్పుకున్నాం? మొన్న గోస్వామి తులసీది గారు దాసు గారు ఏం అడిగాడు? ఆ స్వామిని ఏమమ్మని అడిగాడు అంటే, భగవద్బంధువులారా, మన కంటిని, మన పంటిని, మన ఒంటిని, మన జుట్టుని, మన దుస్తుల్ని శుద్ధి చేసుకున్నట్లుగా మీ మనసును కూడా శుద్ధి చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే దానికి సబ్బులు ఉంటాయా, ఏమన్నా డెటాయిల్ ఉంటాయా? లేదు. రామనామం, హనుమన్నామం. చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి, సుందరాకాండ చదువుకోండి, భగవద్గీత చదువుకోండి, లలితా సహస్రనామం చదువుకోండి. అసలు మనిషికి సంబంధం ఎక్కడ ఉంటుందండి? కదిలితే ఈ ఫోను, ఒకరికొకరికి సంబంధం లేదు. ఏమైపోతున్నాం? ముందు మనం ఎక్కడికి పోతున్నాం? ఓల్డేజ్లు పెరిగిపోతూ ఉన్నాయి, అనాథాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఎవరు మనం రక్షించేది? మనం అంతా ఒంటరివాళ్ళం అయిపోతున్నాం. ఇప్పుడు నేను నా స్వామి, నా రాముడు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా పొరపాటున ఏదో ఆవేశంలో నేను ఇలా చేశానయ్యా, నన్ను మన్నించు స్వామి అంటే ఆయన మన్నిస్తాడు, కరుణామయుడు. అసలు తర్వాత ఆయన బతుకుతాడా? అది అప్పుడు రిలేషన్, అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను. ఇప్పుడు రిలేషను నిజంగా చెప్పన భౌతిక బంధువులారా, మొన్న నేను విజయవాడ గొల్లపూడిలో ఒక కార్యక్రమం చేశాను. పెద్ద అపార్ట్మెంట్, అది దాదాపు 570 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో వాళ్ళ పెళ్లి రోజు కార్యక్రమం అండి, మీ ప్రవచనం పెట్టిద్దామని ఒక అతను పెట్టించాడు. పాపం సందర్భం ఏంటి అని అడిగా నేను. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏమంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలకి వాళ్ళ పెళ్లి రోజు అండి. ఏందయ్యా వాళ్ళిద్దరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు, ఏంటి అసలు కార్యక్రమం ఎందుకు, పెద్ద వయసు కూడా లేదు కదంటే, లేదండి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇప్పుడు 3 నెలలు అయింది, 3 సంవత్సరాలు అయ్యింది. ఆ అపార్ట్మెంట్లో 575 అపార్ట్మెంట్లో వీళ్ళతో పాటు 20 మంది పెళ్లి చేసుకున్నారండి 3 సంవత్సరాల క్రితం. ఆ 20 మందిలో 3 మిగిలారండి, మిగతా వాళ్ళంతా డైవర్స్ తీసుకున్నారు గురుగారు. ఆ సందర్భంగా వీళ్ళు చక్కగా వివాహ జీవితం గడుపుతున్న సందర్భంగా మీ చేత ప్రవచనం పెట్టిస్తామన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే దాదాపు 30-40 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళలాగా ఉన్నారు. పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి మనకి ఇస్తారు, ముందు అది కూడా పెడతారు. పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కనుక ఒక 11 సంవత్సరాలు కనుకుంటే వాళ్ళకి పద్మశ్రీ పెట్టేస్తారు. మారిపోతున్నాయి కాలం. ఎందుకంటే ప్రతిదానికి మనకి పబ్లిసిటీనేగా. పుట్టినరోజు చేసుకుంటే పబ్లిసిటీ,
గుడికి వెళ్ళాలంటే పబ్లిసిటీ. ఆఖరికి ఎవరన్నా పాపం పేదవాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే వీడు 10,000 ఖర్చు పెడతాడు పబ్లిసిటీకి. సిటీ కేబుల్, మా కేబుల్, మీ కేబుల్, ఎస్ న్యూస్, ఈ న్యూస్, ఓ తిరణాలు వాళ్ళకి ఇచ్చేది 5,000. ఇప్పుడు సీతమ్మ చనిపోయిందనేది రాముడికి తెలిస్తే రాముడు బతుకుతాడా? సరే, రాముడు అంటే ఏదో ధైర్యవంతుడు, గొప్పవాడయ్యా. ఆయన పక్కన ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ తమ్ముడు, ఎవరు వాళ్ళ బ్రదరు, అతను బతుకుతాడా? సరే, ఈ విషయం అక్కడ ఉన్నాడు ఒక ఆయన నంది గ్రామంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుని పాదుకులను పూజిస్తూ ఉన్నాడు ఒక ఆయన, వెయిట్ చేస్తున్నాడు. ఎవరైనా ఆయన పొరపాటు చేశాను రా ఆయన, ఎంత తప్ప, అసలు నేను ఈ రంకకి రాకుండా ఉన్నా పోయేది, అనవసరంగా వచ్చానే అని తనలో తాను బాగా పశ్చాత్తాపడ్డాడు. ఎలా పడ్డాడు? అసలు సీత లేకపోతే రాముడు బతుకుతాడా? రాముడు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఉండదు. ఇంకో మాట కూడా చెప్పాడు, సుగ్రీవుడు కూడా తట్టుకోగలడు ఈ మాట. స్నేహంలో అలా ఉండేవాళ్ళు స్నేహితులు అప్పుడు. ఇప్పుడు స్నేహితులు వద్దు. చూడండి ఆ స్వామి ఎలా బాధపడుతున్నాడు. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు, ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని, మారుతి వగ చేత చేసిన పని గని, తన కోపమే తన శత్రువాయనని. ఏంటి ప్రేమ, ఏంటి వాత్సల్యం, ఏంటి మమకారం? ఏరి అలాంటి అన్నదమ్ములు ఏరి? ఒక అన్నదమ్ములను చూపించండి, అలాంటి భార్యను, ఒక భార్యను చూపించండి. ఓరు 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 ఓరు, పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి భగవద్ బంధువులారా. అందుకనే నాకు తెలిసినంత వరకు ఈ రామాయణాన్ని అట్లీస్ట్ కనీసం ఈ సుందరకాండనన్నా పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందేమో, లేదా మన పిల్లలకి మనం చెప్పుకుంటేనేమో, పిల్లల్లో మనం చెప్పుకుంటేనేమో, చదివిస్తేనేమో. బోరు 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 నా స్వామి అల్లాడిపోతున్నాడు, నేను ఎంత తప్పు చేశాను అని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు, ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని, మారుతి వగ చేత చేసిన పని గని, తన కోపమే తన శత్రువాయనని. శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతా రామ కథ, నే పలికెద సీతా రామ కథ. సరేనాయా, బాగానే ఉంది.
నేను ఏదో కాస్త నాకు కొంచెం వాళ్ళు ఏదో కొంచెం బీపీలో ఉన్నాను, స్పీడ్గా ఉన్నాను అని మనిషి ఏం చేశాడు? ఇప్పుడు వరకు నెగిటివ్ థింకింగ్లో ఉన్న బంగారు తండ్రి వెంటనే ఒక పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేసాడు. అంటే భగవద్బంధువులారా, మనకి థింకింగ్ అంటే ఆలోచన కదా. రమారమి రోజుకి 40 నుంచి 60 వేల ఆలోచనలు వస్తూ ఉంటాయంట మన మైండ్లో. అందులో ఈ 40 నుంచి 60 వేలు అంటే రమారమి ఒక 50 వేలు చేసుకుంటే అందులో 99% అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు అంట మనకు వచ్చేది. అంటే రైట్ ఆలోచన మనకు రాదు. ఈ బంగారు తండ్రి ఏం చేశాడు? అమ్మవారి మీద అచంచలమైన ప్రేమ ఉండటం వల్ల ఆమెకి ఏమన్నా అయ్యిందేమో అని అనుకుని గాబరా పడతా ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు? మళ్ళీ ఇంకొకసారి మైండ్ని క్లీన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎలా? ఆ అమ్మ ఎవరు? సీతమ్మ అంటే ఎవరు? శ్రీరామచంద్రుని యొక్క ఇల్లాలు. ఇంకా చెప్పాలంటే అసలు సీతమ్మ అంటే ఎవరు? అగ్ని. అగ్నిని ఆ అగ్నిదేవుడు ఏమన్నా చేస్తాడా? కొంచెం నాకు ఇప్పుడు ఆలోచనగా ఉంది. ఎందుకు? నా తోకకి నిప్పు పెడితే ఆ అగ్నిదేవుడు నన్ను ఏమన్నా చేశాడా? నాకేమన్నా అపకారం చేశాడా? నాకేమన్నా ఇబ్బంది కలిగించాడా? కష్టం కలిగించాడా? ఏం కలిగించలేదు కదా. మరి అట్లాంటప్పుడు అమ్మ సీతమ్మను ఆ అగ్నిదేవుడు దహిస్తాడా? సీతామాతని ఆ అగ్నిదేవుడు ఆహుతి చేసుకుంటాడా? బలి చేస్తాడా? ఆలోచన అని మళ్ళీ తను సరిగ్గా ఆలోచించుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆవేశంలో ఉన్నప్పుడు ఏమంటారు పెద్దోళ్ళు? ఇంకోసారి ఆలోచించు, రేపు ఆలోచించు, ఒక గంట మాట్లాడి చెప్పు అని మనకి ఒక రకమైన కౌన్సిలింగ్ ఇస్తారు ఇళ్లలో పెద్దోళ్ళు. ఆయనకంతటా ఆయన ఒక కౌన్సిలింగ్ చేసుకున్నాడు. సీతమ్మని అగ్నిదేవుడు ఆహుతి చేస్తాడా? దహిస్తాడా? అగ్నిదేవుడు అమ్మకి అపకారం చేస్తాడా అనే క్వశ్చన్ ఆ స్వామివారు తనే వేసుకున్నాడు. ఆమెవరు? సాక్షాత్తు అగ్ని. ఇంకా చెప్పాలంటే అయ్యో నిజ భూమిలోంచి బయటకు వచ్చింది. అలాంటి తల్లిని ఈ అగ్నిదేవుడు ఏమన్నా చేస్తాడా? నేనే పరపడబడ్డా, ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాను. ఎందుకని వాళ్ళ మైండ్ క్లీన్గా లేదని ఒక ఆలోచనలో పడ్డాడు. ఎలా? శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత డిక్లేర్ చేసేసాడు. ఎలాంటి ఆ తల్లి? ఆ తల్లి ఎలాంటి తల్లి ఆమె? శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత ఆగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నన్ను కరుణించిన అగ్నిదేవుడు అమ్మను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతా రామ కథ నే పలికెద సీతా రామ కథ.
పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు వీటికి లక్షలు పోసి మన పిల్లలను మనం పంపిస్తున్నాం కార్పొరేట్ కాలేజీలకి, కౌన్సిలింగ్ క్లాసెస్కి. నేను ఎక్కడో యూట్యూబ్లో చూశాను, 21 రోజు క్లాస్ పెడతాడంట, 42,000 అంట ఫీజు ఆయనకి, ఈ కౌన్సిలింగ్ మానవ సంబంధాల మీద. అసలు ఈ సుందరకాండ చదువుకుంటే మొత్తం మనం నేర్చుకోవచ్చు. అంటే చదువుకోవటం అంటే మామూలు కాకుండా కొంచెం మీలాగా శ్రద్ధగా భక్తిగా విన్నట్టుగా చదవాలి. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత. ఆమె ఎలాంటి సతి? శ్రీరాముడికి ప్రియ సతి అంట. భక్తులారా, అంటే మనకి జీవితంలో వివాహం అయిన తర్వాత ప్రతి మగాడు అనుకుంటాడంట, వేసుకుబట్టి నా బతికెట్ అయిపోయిందని. కనీసం 14 సార్లు అనుకుంటాడంట వాడు చచ్చే లోపల. మా నాన్న చెప్పాడు, వద్దురా నాయన నీకు ఆ తెనాల సంబంధం అంటే, మా అమ్మాయి కట్టింది నా కడుపునని అనుకుంటాడు వీడు 14 సార్లు చచ్చిపోయే లోపల. అట్లాగే ఆడవాళ్ళు కూడా, వాళ్ళు 14 సార్లు కదిరిస్తే అంతే. నాకు పాప 15 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది, మా నాన్న చేసేసాడు. 15 ఏళ్ళకే పెళ్ళిందంటే ఇంకేదో పెద్ద ఉరిశిక్ష పడ్డట్టుగా. ఈ బంధాన్ని మనం గౌరవించాల. ఈ బంధాన్ని మనం గౌరవించకపోతే మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. పెద్దవాళ్ళం మన ఇళ్లలో 99 మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేస్తే మన పిల్లలు దాన్ని ఏం చేస్తారు? చూడరంట, అర్థం చేసుకోరంట. స్మెల్లింగ్ అంట. స్మెల్లింగ్ అంటే తెలుసుగా, వాసన. ఏందమ్మా నీ మొహం చూస్తే అట్టుంది, నాన్న ఏమన్నా కొట్టాడా తిట్టాడా, నాన్న ఏంది అట్టున్నావు, అమ్మ ఇదే రిపీట్ అవుతుంది. నువ్వేం చేస్తే అదే రిపీట్ అవుతుంది. ఈమె ఎలాంటి భార్య? శ్రీరామచంద్రుడికి ప్రియ సతి అంట. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత, అగ్ని వంటి మహాపతివ్రత. అగ్ని దహింపనేర్చునా, అయ్యో నిజను అగ్ని దహించునా. నన్ను కరుణించినా అగ్నిదేవుడు అమ్మను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా, శుభశకునములు తోచే ప్రీతిగా. ఇలా కంగారు పడుతుంటే, ఆదుర్దా పడుతూ ఉంటే, గందరగోళం పడుతూ ఉంటే ఆయనకు కొన్ని శుభశకునాలు కలిగాయట. ఆ శుభశకునాలు ఏమయ్యా అంటే, ఆకాశంలో వెళ్తున్నటువంటి చారణులు ఈయన కంగారు ఆందోళన అడావుడు చూసి కిందకొచ్చి, ఏమయ్యో హనుమయ్య, ఏంటి 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 అడావుడు ఏంటి, బాధ ఏంటి, కంగారు ఏంటయ్యా బాబు అని అడిగారు. ఇదయ్యా పరిస్థితి, నేను లేనిపోయిన పొరపాటు చేసి వచ్చాను, అమ్మ అక్కడ లంకలో ఉంది, లంకనంతను తగలబెట్టి వచ్చాను. ఓ హనుమయ్య, నువ్వు ఊహించిందంతా కరెక్టేనో, లంకంతా బూడిదైపోయింది, మసి అయిపోయింది, అందులో సందేహం లేదు. బట్ ఇప్పుడు నువ్వు ఊహించావే, ఏం ఊహించావు, ఏమనుకుంటున్నావు, ఏమైనా ఆందోళన చెందుతున్నావు, ఏమైనా ఆవేదన పడుతున్నావు? సీతామాతకి ఏమన్నా అయిందేమో, ఆ అగ్నికి ఆహుతి అయిపోయిందేమో, ఆ అగ్నిదేవుడు అమ్మను కూడా దహించేశాడేమో అనుకుంటున్నావు కదా. ఇది అబద్ధం. ఇదేంటి అబద్ధం? నిజం. ఇదేంటి అబద్ధం? మరి అందరూ కాదు కదా, నాకు వివరంగా చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఊహించినట్టుగా అందరి ఇళ్ళు కాలి బూడిదైపోయినాయి. మహోదరుడు, వజ్రదష్టుడు, కుంభకర్ణుడు, చారుణుడు, శుకుడు,
వీళ్ళందరి ఇళ్ళన్నీ బూడిదలైపోయినాయి. అయితే ఒక్క విభీషణుడి గృహానికి మాత్రం ఈ అగ్నిదేవుడు మంట అంటుకోలేదు, మిగతా ఇళ్ళన్నీ అయిపోయినాయి. ప్రాణం లేచి వచ్చింది, మళ్ళీ స్వామివారు కోలుకున్నాడు. అలాగా అన్నాడు. ఇది ఎట్లా సాధ్యం? అందుకనే ఇక్కడ ఏం చెప్తుందంటే, నువ్వు చేసిన పుణ్యమే నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు స్వామివారు ఆ ఇంటి బోర్డు చూసి, ఇది శుకుడు ఇల్లు, ఇది కుంభకర్ణుడి ఇల్లు, ఇది రావణాసురుడు ఇల్లు, ఇది వజ్రదక్షుడు ఇల్లు, ఇది తారుడు ఇల్లు అని బోర్డులు చూసి మునుపు పెట్లా వదిలేశాడు. ఒక్కసారి గిరగిర తిప్పి జై శ్రీరామని వదిలేశాడు. అంటుకున్నాయి మొత్తం ఆయన్ని, మాడి మసైపోయినాయి. మరి విభీషణుడు ఎందుకు తగలబడలా ఇల్లు? ఇదే దైవలీల. ఇక దీనికి నో సైంటిస్ట్ కెన్ గివ్ ఎనీ ఆన్సర్. ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి హైటెక్ సిటీ, గరుడ్ సిటీ, సూపర్ డూపరు ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సులో 30 మంది ఉన్నారు. 10 మంది స్పాట్ డెడ్, 5కి తీవ్ర గాయాలు, 5కి స్వల్ప గాయాలు, మిగతా 10 మందికి ఇంత గీత కూడా గించుకోలేదు. ఇది ఎట్లా సాధ్యం? ఆ యాక్సిడెంట్ చేసేవాడు ఏ సీట్లో ఎవడున్నాడు అని గుద్దుకుంటే వెళ్తాడా? ఇదే మనల్ని కాపాడిద్ది భగవద్బంధువులారా. అందుకే పాశ్చాత్యపు పెను తుఫానుకు మినుగు మినుగుమంటూ రెపరెపలాడుతూ ఆడిపోతున్న మన హైందవ సనాతన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దేవాలయాలన్నీ పాల్గొట్టేస్తున్నారు. ఆవులైతే బహిరంగంగా కోసి మాంసాహారంగా విక్రయిస్తున్నారు. దీన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే మనం అందరం ఇంట్లోనే మనకు కులం, గడప లోపల కులం, గడప దాటితే మనం అందరం హిందువులం, సోదరులం, సోదరి మణులము. ఒకళ్ళకొకళ్ళగా అండగా ఉంటూ ఆ స్వామివారిని నిరంతరం మనం ఆరాధించుకోగలిగితే ఈ హైందవ ధర్మం నిలబడుతుంది. అట్లాగే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. మరి మనం చూసాంగా, ఎంత 149 మంది ఉంటే అందులో ఒక్కడు బతికాడు. ఇది ఎట్లా? ఇదే మనం చేసే ధర్మం, మనం చూసే పుణ్యం మనల్ని కాపాడుతుంది. మన కొడుకులు, కోడళ్ళు, అల్లుడు, కోడళ్ళు, అన్నలు, తమ్ములు, అక్కలు ఎవరు మనల్ని, మనమందరం ఒంటరి వాళ్ళమే. మనల్ని ఎవరు మనల్ని రక్షించలేరు. మనల్ని రక్షించేది ఆ భగవంతుడు ఒక్కడే. మనం చేసిన మంచి పని ఒక్కటే. అందుకే హెల్ప్ చేయండి, తోటి వారికి హెల్ప్ చేయండి. నీకు నాకు మన దగ్గర ఉన్నదంతా మనం ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే. మనతో ఏమీ తీసుకెళ్ళలేం. ఏదన్నా ఇచ్చే అవకాశం ఉంటే ఆ పని మనమే చేద్దాం. మా అబ్బాయి వచ్చిస్తాడు, మా అమ్మాయి వస్తుంది, మా కోడలు వస్తుంది, ఈ వద్దు, నువ్వే చేయి. ఎందుకంటే ఈరోజు నీకు నాకు ఈరోజే, రేపు మనకు తెలియదు. ఎందుకంటే వరల్డ్ హెల్త్ రికార్డ్స్ ప్రకారం రోజుకి రమారమి రోజుకి 22,000 మంది చనిపోతున్నారట నిద్రలో. ఇవాళ నిద్రపోతే వాడు రేపు సూర్యోదయాన్ని చూస్తాడో చూడంటే 22,000 మంది చూస్తలేదంట రమారమి, వరల్డ్ హెల్త్ రికార్డ్స్ ప్రకారం. మరి మనం ఎంత అదృష్టవంతులం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనల్ని కాపాడేది ఎవరు? అప్పుడు స్వామివారు ఒక రకమైన విశ్లేషణ చేసుకున్నాడు. ఆహా, విభీషణుడి గృహం నిల్చుందా? ఎందుకంటే ఆయనకేం తెలుసు, ఇది ఎవరిళ్ళు, వాళ్ళిళ్ళు, వీళ్ళిళ్ళు అని తగలబెట్టలేదు కదా ఆయన. ఒక స్పీడులో, ఒక ఆవేశంలో, ఒక ఉద్రేకంతో పెట్టేశాడు, చకచకచక వదిలేశాడు. ఇది విభీషణుడి ఇల్లు, కుంభకర్ణుడి ఇల్లు, వాళ్ళ ఇల్లు తెలియదు కదా ఆయనకి. వాళ్ళు చెప్పారు ఆ చారణం, అయ్యా ఒక్క విభీషణుడి గృహం మాత్రం నిలిచి ఉంది, అందులో సీతమ్మ ఉందయా, వాళ్ళు తీసుకెళ్లి సీతమ్మని అక్కడ పెట్టారు, విభీషణుడు భార్య కూతురు,
వాళ్ళు కూడా సాక్షాత్తు నీలాగా రామభక్తులయ్యా, అమ్మ క్షేమంగా ఉందని చెప్పారు. ఎల్ల రాక్షసులా సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని విశ్లేషణ తీసుకుంటున్నాడు. అందరి దహనం అయిపోయినాయి. అందులో చిన్నోడా పెద్దోడా గొప్పోడా పేదోడా లేదా, మొత్తం రాక్షసులు ఇళ్ళన్నీ దహనం అయిపోయినాయి. ఎల్ల రాక్షసులా సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతా రామ కథ నే పలికెద సీతా రామ కథ. అందుకనే అప్పుడప్పుడన్నా మనకి పాపం పుణ్యం గురించి మనం ఆలోచించుకోవాలి. మెటీరియలిస్టిక్గా ఉండకూడదు. మనం ఇవాళ సుఖశాంతులతో ఆనందంగా మన పిల్లలతో, మన కొడుకులు కూతుర్లు మనవరు మనవరాలతో ఇలా సుఖంగా బతుకుతున్నామంటే ఎంతమంది మనల్ని రక్షిస్తూ ఉన్నారో, నిద్రాహారాలు మాని భార్య బిడ్డలు వదిలిపెట్టి బోర్డర్ లైన్లో కాపలా కాస్తున్నారో, ఎంతమంది మన కోసం మన రక్షణ కోసం శ్రమిస్తూ ఉన్నారో భక్తులారా. మన కళ్ళ ముందు కనపడేటువంటి అన్యాయాల్ని, మన కళ్ళ ముందు కనపడేటువంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళని కనీసం మనం ఆదుకోపోతే ఎట్లా? ఎల్ల రాక్షసుల వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళే కాదు, మొత్తం సర్వ సంపదలు నాశనమైన పోయినాయంట. బంగారం వెండి మొత్తం కరిగిపోయిందంట ఆ దెబ్బకి. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయదా పలికిన సీతా రామ కథ నే పలికెద సీతా రామ కథ. చాలా సంతోషం. ఇంత చిన్న కార్యక్రమానికి మరి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పగానే పెద్ద మనసు చేసుకొని వచ్చిన నాకు గురువుగారితో సమానం నాగభూషణ రెడ్డి గారు, రవి ట్యూటోరియల్స్, అలాగే మిత్రులు పెద్దలు కాటూరి వెంకటేశ్వరరావు, అట్లాగే మన కొత్త మాసు బ్రహ్మానందం గారు. నిజంగా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓకే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు.
చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలనే ఇలాంటి మహానుభావులు ఆదరించాలి, ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలి. ఎందుకంటే భగవద్బంధువులారా, సుందరకాండ అంటేనే ప్రోత్సహించడం, సుందరకాండ అంటేనే ప్రేమించటం, సుందరకాండ అంటేనే నమ్మకంగా ఉండటం, సహాయం చేయటం. ఇది ఎంతో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనకు అంతరించిపోతున్నాయి ఇవన్నీ కూడా. అప్పుడు ఈ చారణులు చెప్పిన ఈ మాటని ఆ అమ్మ క్షేమంగా ఉందయ్యా హనుమయ్య అనగానే ఎంతో సంతోషపడి తేరుకొని గబగబ గబగబ ఏం చేశాడు ఈ బంగారు కొండ, అసలు ఇది నిజమా కాదా అని చెప్పేసి కంగారులో ఉన్నాడు కదా. అప్పుడు కన్ఫామ్ చేసుకోవడానికి అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అశోకవనంలోకి వెళ్ళాడు. వెళ్ళేసి ఏం చేశారు, మరి వయసు ఇప్పుడు వచ్చిన పెద్దల కన్నా చిన్న వయసు అన్న ఎంతో పెద్ద మనసు. ప్రత్యేకంగా చెప్పాలంటే మరి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత స్నేహితుడు. వారి పుణ్యం అంటూ నాకు కూడా వారిని ఏకవచనంతో సంబోధించే అవకాశం కలిగింది బ్రదరు అంటే. అలాంటి శ్రమజీవి, అలాంటి కష్టజీవి, రోజు రోజు చక్కగా తన కక్షంతో పైకొస్తూ, ఇటీవలే మీరందరూ టీవీలో పేపర్లో చూస్తుంటాం, మన తెనాలి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా నియమితులయ్యాడు సోదరుడు తోట దుర్గాప్రసాద్. తనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి చిన్న కార్యక్రమం నేను అన్నాను, వాళ్ళు ఎందుకు లేనిపోతే ఇక్కడ పిలిచి ఇబ్బంది పెడతాము, ఏదో మనది చిన్నది కదా, వాళ్ళు ఏదో పెద్ద పెద్ద చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం శర్మ, ఈ గరికిపాటు, లేకపోతే వద్దిపత్తి పద్మాకర్ గారు, విన్నారా ఈ పేర్లన్నీ మీరు? వినే ఉంటారులే. వాళ్ళకి విలువ ఎందుకు బ్రదర్ అంటే, కాదు అసలు వాళ్ళకి ఆ భక్తి ఉందయ్యా అని ఎంతో నన్ను ప్రోత్సహించి చెప్పారు. చాలా ధన్యవాదాలు వాళ్ళు వచ్చినందుకు. అప్పుడు ఈ స్వామివారు, ఈ హనుమంతుడు వెంటనే ఆవేశంతో గబ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అక్కడ విభీషణుడు ఇంట్లో ఉంది. చూసుకుని అమ్మ దండం పెట్టాడు. అమ్మ నేను ఎంతో టెన్షన్ పడ్డాను తల్లి, నేనంతా కంగారు పడ్డాను తల్లి, ఈ లంకంతా కాల్చేశాను, బూడిచ్చేశాను, నీకేమన్నా అయిందా తల్లి అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు అందా ఆ తల్లి ఈ బంగారు కొండతో ఏమంది, హనుమాన్ నిన్ను చూచి రమ్మని పంపించారా? కొంచెం నాకు ఈ మధ్య ఐసైట్ కూడా వచ్చింది, ఇందులో వింటున్నారా కొంతమంది అంటున్నట్టున్న వాళ్ళు, అందుకని మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటాను. హనుమా నువ్వు కిష్కింద నుంచి ఇక్కడికి నా జాడ తెలుసుకుని రమ్మన్నారా, నన్ను చూచి రమ్మన్నారా, కాల్చి రమ్మన్నారని క్వశ్చన్ వేసింది బంగారాన్ని అమ్మవారు సీతామాత. అది అట్లా వచ్చింది ఆ మాట. అమ్మా తల్లి ఆవేశంతో చేశాను తల్లి అని అమ్మకి దండం పెట్టి ఇక బయలుదేరి ఏం చేశాడు, ఇక చాలా జరిగింది. అప్పుడు అమ్మవారు ఏమిచ్చింది బంగారు కొండకి, చూడమని ఇచ్చింది. అయితే ఇంకోటి కూడా మనకేం చెప్తున్నారంటే పెద్దలు, అసలు ఆ చూడమని ఇలా తీసుకోగలే స్వామివారికి ఇంకా శక్తి అమాంతం పెరిగిపోయిందంట, కంట్రోల్ లేని శక్తి వచ్చేసిందంట. అప్పుడు అమ్మకి దండం పెట్టి ఇక స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ బయలుదేరాడు. అప్పుడు బయలుదేరుతూ ఏం చేశాడు స్వామి, శుభ్రంగా బయలుదేరి ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడు ఆయన, మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరాడు కదా, ఆ మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళి అక్కడి నుంచి పెద్దగా ఒక సింహనాదం చేశాడు, చూచాను సీతమ్మను. అట కాకుండా సీతమ్మను అనే లోపల కొన్ని వందల వేల ప్రాణాలు అయిపోతాయి, చచ్చిపోయిందేమో లేదేమోనని. అంటే ముందు ఏది చెప్పాలి, తర్వాత ఏది చెప్పాలి కూడా మనం తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలామంది చూడండి, వాళ్ళు దారుణంగా చదువుతుంటాడు, అకాయ సీతమనుషం అకాయ మీ ఆయన చూడరు మీరా అక్కడ ఏమైందిరా, మామిడికాయలు అంటున్నాడు వదిన, ముందో చెప్పి సావచ్చుగా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి బీపీలు,
30 ఏళ్ళకి బీపీలు, షుగర్లు, హార్ట్ స్ట్రోకులు, స్టంట్లు కామన్ అయిపోయినాయి. అందుకనే మనం ఈ సుందరకాండని కానీ రామాయణాన్ని కానీ, అంటే రామాయణం అంటే పెద్దది కదా, రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? 7 కాండలు రామాయణంలో ఉన్నాయి. 24,000 శ్లోకాలు ఉన్నాయి. 500 సర్గలు ఉన్నాయి. ఇవన్నీ చదవమని చెబితే ఇక ఎవ్వరూ రారు, ఇక్కడికి రారు. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ రామాయణంలో ఉన్న 7 కాండల్లో ఈ సుందరకాండ హార్ట్ ఆఫ్ ది రామాయణ. అందుకనే మనకి పెద్దలు ఏం చెప్పారంటే రామాయణాన్ని కనుక నువ్వు చదవాలంటే పూర్తిగా ముందు నువ్వు సుందరకాండతో మొదలుపెట్టు, సుందరకాండ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రా బాలకాండ కాడి నుంచి అని చెప్పారు. అంటే సుందరకాండ అంటే ఏంటి? ఒక్క సుందరకాండను కనుక మనసా వాచ కర్మణ కనుక మనం రోజు 15 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ వద్దు, అంటే 15 నిమిషాలు అంటే రమారమి రోజులో 100 24 గంటలు ఇంటూ 60 1400 నిమిషాలు, దానిలో 100 14 నిమిషాలు కనుక ఈ సుందరకాండను కానీ ఏదోటి రామాయణాన్ని కనుక చక్కగా మనసు పెట్టి చదివితే, రోజు పేపర్ చూడండి, ఫ్లైట్లో 150 మంది, 30 మంది స్పాట్ డెడ్, 20 మందికి సీరియస్ ఇంజురీస్, 20 people have received a small and tiny injuries, all of the remaining people are very well. ఇది ఎట్టా? అందుకనే నాకు ఇప్పుడు నీ చదివినప్పుడు భయం వేసి ఇంకా రామాయణాన్ని సుందరకాండ ఇంకా జాగ్రత్తగా చదువుతూ ఉంటా అప్పుడప్పుడు భయం వేసి. ఎందుకంటే ప్లీజ్ ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకు షుగరు బీపీ అన్నీ ఉన్నాయి, వస్తుందో అసలు నేను భయం వస్తుంది. అందుకనే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది, అమ్మ అంత దూరం బడికి వెళ్ళాలంటే ఎట్టారంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందిరా, జయహానుమా ఎందుకంటే వెళ్ళమంటే నేను అట్లా వచ్చా. అట్లా నాకు ఆయన పిచ్చి పట్టింది. ఇప్పుడు అనేక గ్రామాల్లో చేసుకుంటూ పోతూ ఉన్నా, ప్రత్యేకంగా విలేజ్ డ్రాప్ బాగా కుగ్రామాలు పల్లెటూర్లకు వెళ్తున్నా. ఎందుకంటే ఇలాంటి పట్టణాల్లో అందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి మన అంత అవసరం ఉండదు, వాళ్ళకి బాగా చెప్పాలని దీన్ని కొంచెం ఇంకా స్లోగా 11 రోజులు 15 రోజులు, ఇప్పుడు మనం గంట పెట్టుకున్నాం, అక్కడ గంటన్నర గంట 30. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఏమన్నా ఇంకొక అరగంట చెప్పండి 30 గంట చెప్పండి అంటుంటారు. అప్పుడు స్వామివారు బయలుదేరాడు చక్కగా. వీళ్ళందరూ జాంబవదాది, అంగదుడు వీళ్ళందరూ కూడా స్వామివారిని తీసుకెళ్లారు. స్వామివారి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? ప్రసవరణగిరి మీద ఆ గుహలో కూర్చొని సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు అనేక మంది ఈ బంగారు తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఆయన పవర్. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఒక ఐసీయూలో ఉన్నారు. ఏం చెప్తాడు ఈయన? ఇలా చేతులు కట్టుకొని రాముడు పాదాలకు నమస్కరించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాముడిని దగ్గరికి వెళ్ళవయ్యా పాపం మా మధ్యలో నుంచున్నామండి, నా ముందుకు నెట్టారు ఈ బంగారు కొండని. వెళ్ళి స్వామివారి శ్రీరామచంద్రుడి పాదాలు పట్టుకున్నాడు, నమస్కారం చేశాడు. రాముడు చూస్తున్నాడు, కింద పైన ఎగాదిగా చూస్తున్నాడు. ఏం చెబుతాడో ఈ హనుమంతుడు? నా సీత ఎలా ఉంది? ఉందని చెబుతాడా, లేదని చెబుతాడా, అసలు మరణించిందని చెబుతాడా? ఏం చెబుతాడని మనం గనక మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు ఇన్సెంటివ్ కేర్లో ఉంటే, ఐసీయూలో ఉంటే, ఆ డాక్టర్ వస్తుంటే మనకి ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అంటే మాట్లాడతలే మీరు ఎవరు, అర్థమైపోయింది. నా దగ్గరికి జ్యోతిష్యానికి వస్తున్నారు ఈ మధ్య. ఏమంటే మా అత్తగారిని ఇన్సెంటివ్ కేర్లో పెట్టారండి. అమ్మ ఎంత మంచిదమ్మా, పాప నాకు వచ్చినప్పుడల్లా ఎక్కువ డబ్బులు ఇచ్చేదమ్మా, వచ్చినప్పుడల్లా డజన్లు చక్కెరకెళ్ళి తెచ్చేద్దని. నేను ఇందులో ఈ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటా. ఇంకెన్నాళ్ళు పడుతుందని అడుగుతున్నారు. ఏం పర్లేదమ్మా. లేదంటే ఇప్పుడు ఇది 3వసారి సీరియస్ అంటే ఫోన్ చేసాము, వచ్చామండి మేము బెంగళూరు నుంచి వచ్చాము, నేను మా ఆయన. మమ్మల్ని చూడంగానే లేచి కూర్చుంటున్నామే, మాకు అక్కడ సెలవులు లేవు, పాడు లేవు, నా బాంతా లేవు. అదేందమ్మా సెలవులు లేక? అవునండి రావాలి కదండి పొద్దుగూకులు, ఈసారన్నా మీరు కరెక్ట్గా చెప్పండి ఎన్నాళ్ళు పడుతుందో అంటున్నారు. అర్థమైందా? మానవ సంబంధాలు అలా అయిపోయినాయి.
అప్పుడు ఓకే, ఖచ్చితంగా 5 మినిట్స్ ఆపేస్తున్నాం. అప్పుడు స్వామివారి దగ్గర ఏముంది, ఏమిచ్చింది అమ్మవారు? అది ఆ చూడమని తీసుకెళ్ళి ఒక్కసారిగా ఆయన పాదాలకు నమస్కారం పెట్టి, సోదరుడు కోటిరెడ్డి గారు మంచి మిత్రుడు, మన సంస్కార్ పబ్లిక్ స్కూలు చాలా స్నేహశీలి, వారు కూడా మా ఇంటి దగ్గరే ఉంటారు. చాలా సంతోషం. ఇంతకుముందు కూడా మనం ఒక 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కలిసాం మేమందరం. అప్పుడు స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టి అమ్మిచ్చినటువంటి చూడమని ఉందే, ఆ చూడమని తీసుకెళ్ళి దండం పెట్టి ఆయన చేతిలో పెట్టాడు. ఆ శ్రీరామచంద్రుడు ఇలా తీసుకున్నాడు. తీసుకోగలే బళబళ బళబళ కాళ్ళమ్మటే నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే దానికి ఒక కథ ఉంది. ఆ చూడమణిని సీతామాత తండ్రి అయినటువంటి జనకుడు యజ్ఞం చేస్తే ఇంద్రుడు తీసుకొచ్చి ఇచ్చాడంట ఆ చూడమణి. దాన్ని చక్కగా తయారు చేయించి దశరథుడికి పంపిస్తే దాన్ని తయారు చేసి ఈమెకి ఇచ్చారంట. అప్పుడు వీళ్ళ పెళ్లి రోజున ఆ చూడమణిని చక్కగా అలంకరించుకుందంట. ఇంకా టైం లేదు మనకి, ఓన్లీ 5 మినిట్స్. ఆ చూడమని చూసి స్వామివారు హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్, బాగా ఎమోషన్ అయిపోయాడు. చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, సీత ఎలా ఉన్నావు సీత, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు సీత? బోరు బోరు చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా హనుమా సీతను ఎట్లు చూచితివి? అన్కంట్రోలబుల్. అప్పటికి అన్నాడైంది రాముడు సీతను చూసి 10 నెలలైంది. హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెల్పెతన లంకాయానము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ, నే పలికదా సీతా రామకథ. అసలు ఆ చూడమని తీసుకునేటప్పుడే అమ్మవారిని తీసుకున్నట్టే తీసుకున్నాడట చేతిలోకి. ఇలా చూడంగానే ఆ పాస్ట్ బ్లాక్ గుర్తొచ్చేసింది. ఆమెకేమి ఇచ్చాడు ఈ బంగారు కొండ, అమ్మవారికి ఏమి ఇచ్చాడు గుర్తుగా? అంగుళికాన్ని ఇచ్చాడు కదా. ఆ అంగుళికాన్ని చూసుకుని ఆమె బోరు బోరు వనమకాయ ఏడ్చింది. అప్పుడు హనుమా, ఈ ఉంగరాన్ని నా స్వామి ధరించినప్పుడు నేను అన్నం వడ్డిస్తూ ఉంటే సీతా సీతా చాలు చాలు నేను చేయడ్డం పెడితే ఈ ఉంగరం మా మధ్యలో నిలబడేది. పప్పేస్తున్నా, కూరారేస్తున్నా, పచ్చడేస్తున్నా, సీతా వద్దు వద్దు అనేవాడు. అలాంటి నా రాముడు లేకుండా అంగుళికాన్ని ఒక్కదాన్నే తీసుకొచ్చావా హనుమాని? ఆ తల్లి బోరు బోరున కన్నీరు మున్నీరైపోయింది. ఇప్పుడు ఈ స్వామి ఆ చూడమని చూసి ఇక అన్కంట్రోలబుల్. చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, మాటలు రాని
ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము. ఈ మధ్య నేను ఒక ఆయన లేచి ఏముందండి నా బంద తీసుకుంటాడు కదా, తీసుకుని వెళ్ళచ్చు కదా, దానికి ఇంత ఎమోషన్ అవడం ఎందుకు అన్నాడు. ఇది ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది, కన్నీరు విలువ తెలిసిన వాడికే తెలుస్తుంది, ప్రేమ అంటే అర్థం చేసుకున్న వాళ్ళకే దీని శక్తి తెలుస్తుంది. చాలా సంతోషం. మరి నాకు ఎంతో గౌరవనీయులు, స్నేహశీలి, చాలా సామాన్యంగా ఉంటూ ఉంటారు. మరి తోటకూర వెంకటరమణరావు గారు, వారు మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా చేశారు. అయితే ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే ఈ మధ్య వారికి మన విజయవాడ అమ్మవారు, మీరే చెప్పేస్తున్నారు, చూశారు పేపర్లో టీవీలో చూస్తుంటారు, కనకదుర్గమ్మ వారి దేవాలయానికి పాలక మండలి సభ్యులుగా ఆయన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు శ్రీ నాదళ్ళ మనోహర్ గారు, వాళ్ళిద్దరిని బహుశా మనోడు వాళ్ళిద్దరికి పక్క పక్కన వేసాడు, అందుకే కావాలా. ఓకే వాళ్ళిద్దరూ నిజంగా నా దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. అలాగే మరొక తమ్ముడు గాలం వేణు, చాలా ఇప్పుడిప్పుడే కష్టపడి ఇప్పుడిప్పుడు మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినా ఫోన్ ఎత్తేవాడు అన్నాయని, ఈ మధ్య ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది ఫోను. చాలా సంతోషం. తను కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక దశలో ఉంటాడు గాలం వేణు గారు. మరి ఇలాంటి మహానుభావులు ఈ కార్యక్రమానికి వచ్చారు, వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లా స్వామివారు కనులు కత్తుకున్నాడు. హనుమ ఏమంది చెప్పు. 5 minutes ఇక 2 minutes అయిపోయింది. ఏమంది నా సీత, ఈ రాముణ్ణి మర్చిపోయిందా? లేదు స్వామి, నీ గురించి ఆలోచిస్తుంది, నిన్ను గురించే అడిగింది. ఇంకా 2 మాసాలే టైం ఉంది, రమ్మని చెప్పు నా స్వామిని. ఈ 2 మాసాల సమయంలో కనుక రాకపోతే నేను బతకనని చెప్పేమంది. నీ గురించి 24 గంటలు ఆలోచిస్తుంది. ఏమంది హనుమ చెప్పు హనుమ. అప్పుడు చెబుతున్నాడు ఆ బంగారు కొండ ఆ స్వామి వారికి, ఆ రఘుకులేశుడికి, ఆ కోదండ రాముడికి, ఆ కళ్యాణ రాముడికి అమ్మవారి గురించి చెప్తూ ఉన్నాడు. ఇది జన్మ జన్మల బంధం, ఏనాడో చేసిన పుణ్యం మనందరికీ ఇలాంటి ఈ ధనుర్మాసంలో సోదరుడు మరి చంద్రశేఖర్ రెడ్డి గారి అవకాశాన్ని అదృష్టాన్ని మనకు కల్పించాడు. స్వామివారు చెప్తున్నాడు, ఇది లాస్ట్ కీర్తన. ఎలా? నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముగ యుగముగా గడుపుచున్నది. ఇది మాట్లాడతాం అంటే. ఇతరులను గురించి మంచిగా మాట్లాడితే మన గురించి మనం మంచిగా మాట్లాడుకున్నట్టే భక్తులారా. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడితే సీసా నిండా విషం పోసుకొని మనం తాగుతూ ఆ విషాన్ని మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు చనిపోవాలనుకోవటమే. మంచి చెప్పండి, మంచి మాట్లాడండి, మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి. ఈ బంగారు తండ్రి చెబుతున్నాడు, నిరతము నిన్నే స్వామి, నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముగ యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతా రామకథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథ నే పలికెద సీతా రామకథ. భగవద్బంధులారా, చాలా సంతోషం. ఈరోజుతో మనం 8 వారాలు పూర్తి చేసుకున్నాం. చక్కగా మంగళహారతి ఇద్దాం. మరి మన పెద్దలందరూ వచ్చారు, వారిని మనం గౌరవించుకుందాం. వారు చెప్పేటువంటి మాటలు కూడా విని చక్కగా తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ మంగళహారతి ఇద్దాం. మంగళహారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నాంతరాత్మ నిలుము అనంత, నీవేయంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. భక్తులందరూ మీ అందరూ ముందుగా రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా,
నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలల గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెల మాలల గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి సేయగమాని నువ్వారగించగారారా అల్లరి సేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక దిద్ది బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక దిద్ది నా మనసుని మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసుని మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా